అవి చూసిర్రా తెల్లగా తలతల మెరిసే గోడలకు చిక్కగా కర్రెగా ఉన్న పెండతోనే అలుకుతుంది. నిన్నీయాల రేకుల ఇండ్లు కట్టుకున్నోళ్ళు కూడా పెండతోని అలుకుడు ఎందుకని చల్లటి సల్వ బండలో సాబాసు బండలో మంచి మంచి మార్బుల్సో వేయించుకుంటారు. పెండతోని కలికే దినాలే కనుమరుగా అయిపోయినాయి అనుకుంటే ఈ రోజుల్లో ఈ మేడం ఇట్లా ఎందుకు కాలేజీలో ఉన్న గోడలకు అట్లా పెండ పూస్తుంది అంటే మొన్నటి సంది ఎండలు ఎట్లా కొడుతున్నాయి. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే మాడ వలిగిపోయేటట్టు దంచుడు దంచబట్టే. బయటనే అట్లుంటే ఇక డాబా ఇండ్లు బంగ్లాల్లో ఎట్లుంటుంది చెప్పుర్రే, కాగులేసి కమ్మినట్టే ఉండదా. ఫ్యాన్ ముత్యమంత సేపు తిరగకపోతే చెమటలతోనే తానాలు చేసుడు అవుతుంది కదా. అగో అట్లా కాక ఉండే క్లాస్ రూములల్లో ఇట్లా పెండతోని పూస్తే గోడలు చల్లగా ఇదేయట, బంగ్లాను మొత్తం చల్లగా చేస్తుందట. అందుకే ఈ మేడం ఇట్లా ఈ మధ్య చేసిందట. చూసిన వాళ్ళంతా కూలర్లు ఏసీలు పెట్టుకొని పానాలు ఖరాబు చేసుకున్నాడు కంటే వెనకటి కాలంలో కదా గుడిసెల్లా ఎల్తె తడకలతోని గోడలోలే కట్టుకొని అవిటికి ఎర్రమట్టి పూత పూసి దాని మీదికెళ్ళి పెండ అలికితే చల్లగా ఉన్నట్టు ఉండాలని పిల్లల గురించి ఆలోచన చేసి ఇట్లా పని చేసిన పంతులమ్మని అందరూ తారీఫు చేస్తుర్రు. మరి ఈ మేడం ఎక్కడామే అంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీలో చదువు చెప్పుతుంది. పేరు ప్రత్యూష. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగా మరగా తిరుగుతుంది. ఆవు పెండతోని ఆమె అలుకుడు చూసిన అందరూ తీరు కామెంట్లు పెడుతుర్రు అంటున్నారు సోషల్ మీడియాలో శ్రమదార పోసే కష్టజీవులు.